అందరికీ జబ్బులు వస్తున్నాయి, కానీ జబ్బుల్లో ఒక కామన్ సిమ్టమ్ కనిపిస్తుంది మనకు. అది ఏంది? నొప్పి. నరాలు చచ్చుబడిపోయినాయి. అరికాళ్ళ నొప్పి, తొడ నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి. ఇవి నరాలకు సంబంధించిన నొప్పులు. మళ్ళీ తలనొప్పి ఉంటుంది, ఆర్థరైటిస్లో మోకాలు నొప్పులు, ఈ చిన్న జాయింట్లలో నొప్పులు, షుగర్ వ్యాధి వచ్చింది, బాడీ మొత్తం నొప్పులు, నీరసం రావడం, పిల్లలు కింద పడ్డారు నొప్పి. అయితే వేరే వేరే నొప్పులకి మనం ఏ హోమియోపతి మందు వాడితే మంచిది, దాని గురించి మనం ఇవాళ ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. అయితే ఏందంటే ఇప్పుడు చిన్న పిల్లలు మీరు చూడండి, ఇట్లా కూర్చొని నోట్స్ రాస్తారు, ఇట్లా పెట్టుకొని నోట్స్ రాస్తారు, ఇట్లా కూర్చొని నోట్స్ రాస్తారు, ఇట్లా కూర్చొని ఇట్లా చిన్న పిల్లల్లో మెడలు ఒకసారి పట్టేస్తాయి. ఇది నాకు ఎప్పుడు క్లిక్ అయింది అంటే ఇవాళే మా పాపది మెడ పట్టేసింది. అరే ఏం చేయాలనేసి ఒకసారి టెన్షన్ అయింది. మళ్ళా ఒక హోమియోపతి మందు ఇచ్చినాం, మీ అందరికీ కూడా ఆ మందు పేరు చెప్తా. పల్సటిల్లా అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఈ పల్సటిల్లా మీరు ఒక్క డోజే ఇవ్వండి, ఇట్లా పిల్లలు మెడ పట్టేస్తే అది నొప్పి కూడా పట్టేయడం కూడా ఒక 5-6 గంటల్లో రిలాక్స్ అయిపోతుంది. మనం పెయిన్ కిల్లర్లు ఇచ్చి వాళ్ళు ఏడవడం, నేను గోళీలు మింగను, నేను ఈ టానిక్లు అవన్నీ ఏమొద్దు. ఈ పల్సటిల్లా అవన్నీ వేయండి. భగవంతుడు చూడండి ఎట్లా మంచిగా చేస్తాడు, విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. ఇంకా పిల్లలు మంచిగా అరే మస్తుంది ఇంకోసారి అనేసి కూడా అడుగుతారు. సరే అట్లా అయితే ఓకే. ఇప్పుడు సైకిల్ దొక్కుతారు పిల్లలు, రన్నింగులు చేస్తారు, పడతారు, దెబ్బలు తాకుతాయి. క్యాలెండ్యులా మదర్ టింక్చర్ అనేసి ఒకటి ఉంటుంది. ఈ డెటాల్ కన్నా సావలాన్ కైనా ఈ క్యాలెండ్యులా మదర్ టింక్చర్ ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. దేనితో తయారు చేస్తారు తెలుసా? బంతి పువ్వుతోటి తయారు చేస్తారు. ఈ బాటలు తెప్పించుకొని పెట్టుకోండి. మీరు ఈ బాటళ్ళు తెప్పించుకొని పెట్టుకొని, మన కాటన్ ఉంటుంది కదా, డెటాల్ ఎట్లా వాడతారు? దెబ్బలు తగిలితే అట్లా వాడండి. యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీపైరెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దీంట్లో. ఇది రెగ్యులర్లీ ఇంట్లో పెట్టుకోండి. పిల్లలకి దెబ్బలు తాకుతూనే ఉంటాయి, ఇది పెడుతూనే ఉండండి, తెప్పిస్తూనే ఉండండి. హోమియోపతి మెడిసిన్ ఉంది, ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎట్లా సావలాన్ డెటాల్ పెడితే ఎట్లా మండుతుంది అట్లా మండదు కూడా మళ్ళీ, అండ్ మంచిగా ఉంటుంది. హోమియోపతి ఏది తగ్గించినా ప్రేమతోటి తగ్గిస్తుంది. ఆల్రెడీ పేషెంట్కి సఫరింగ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ సఫరింగ్ ఇవ్వదు. మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో లేడీస్ ఉంటారు, అరే నాకు నెల ఆగిపోయింది అనేసి బాధపడతారు. మళ్ళీ దాంతో హార్ట్ ఫ్లష్లు వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి, మెడ నొప్పి వస్తుంది, చిడిచిడి అవుతుంది, ఇవన్నీ పరిశానీలు ఉంటాయి కదా. లాకెసిస్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఇది 1 పొటెన్సీ తెప్పించుకోండి. వారానికి ఒకసారి ఒక డోస్ వేసుకోండి. మీకు ఈ పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ కానీ ఆర్థరైటిస్ బై ఛాన్స్ ఉంది కూడా మీకు రిలీఫ్ ఉంటుంది. పూర్తిగా తగ్గాలంటే మీరు ఒక హోమియోపతి ఫిజిషియన్ని కలవాలి. అది కాకుండా ఇప్పుడు కొందరికి పీరియడ్ టైంలోనే నొప్పులు అవుతాయి బాడీ మొత్తం. లేడీస్లో మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం చేయాలంటే సెపియా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఈ సెపియా మీరు ఆ 2-3 రోజులు రోజొక పూట వేసుకోండి, అండ్ మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, అరే మెఫ్టాల్ స్పాజ్ తెప్పి, డైసైక్లమెన్ తెప్పి, పారాసెటమాల్ తెప్పి, ఎసిక్లోఫినాక్ తెప్పి ఇక వేసుకోవడం, మళ్ళీ ఛాతీలో మంట అవ్వడం, కడుపులో నొప్పి కావడం. ఎందుకు? యాసిడిటీ పెరిగిపోయింది. అవన్నీ కాకుండా ఇది మనకు మంచి ప్రేమతోటి తగ్గించేస్తారు. అయితే ఇవి కొన్ని నొప్పులకు సంబంధించి కొన్ని మెడిసిన్స్ చెప్పిన, మళ్ళీ ఇంకో చాప్టర్లో ఇంకా కొన్ని చెప్తా. థ్యాంక్ యూ.